హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో కాలములు విరామ చిహ్నాలను బేస్ చేసుకొని టెట్ మరియు డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాలములు మొత్తం ఎన్ని? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 10. ఆన్సర్ ఈస్ 3. కాలములు మొత్తం 3 రకాలు. సెకండ్ క్వశ్చన్, జరుగుతున్న కాలాన్ని తెలుపునది ఏ కాలం? ఆప్షన్ 1 భూతకాలం, ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 తద్ధర్మకాలం, ఆప్షన్ 4 భవిష్యత్ కాలం. ఆన్సర్ ఈస్ వర్తమాన కాలం. జరుగుతున్న కాలాన్ని తెలిపేది వర్తమాన కాలం. థర్డ్ క్వశ్చన్, జరిగిన కాలాన్ని తెలియజేయునది ఏ కాలం? ఆప్షన్ 1 భవిష్యత్ కాలం, ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 తద్ధర్మకాలం, ఆప్షన్ 4 భూతకాలం. ఆన్సర్ ఈస్ భూతకాలం. జరిగిన కాలాన్ని తెలియజేయునది భూతకాలం. ఫోర్త్ క్వశ్చన్, జరగబోవు కాలాన్ని తెలియజేయునది ఏది? ఆప్షన్ 1 భవిష్యత్ కాలం, ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 భూతకాలం, ఆప్షన్ 4 తద్ధర్మకాలం. ఆన్సర్ ఈస్ భవిష్యత్ కాలం. జరగబోవు కాలాన్ని తెలియజేయునది భవిష్యత్ కాలం. ఫిఫ్త్ క్వశ్చన్, సహజంగా జరుగు పనులను తెలియజేయునది? ఆప్షన్ 1 వర్తమాన కాలం, ఆప్షన్ 2 భవిష్యత్ కాలం, ఆప్షన్ 3 భూతకాలం, ఆప్షన్ 4 తద్ధర్మకాలం. ఆన్సర్ ఈస్ తద్ధర్మకాలం. సహజంగా జరిగే పనులను తెలియజేయునది తద్ధర్మకాలం. సిక్స్త్ క్వశ్చన్, సూర్యుడు తూర్పున ఉదయించును, ఇది ఏ కాలం? ఆప్షన్ 1 భూతకాలం, ఆప్షన్ 2 తద్ధర్మకాలం, ఆప్షన్ 3 భవిష్యత్ కాలం, ఆప్షన్ 4 వర్తమాన కాలం. ఆన్సర్ ఈస్ తద్ధర్మకాలం. సూర్యుడు తూర్పున ఉదయించును అనున్నది తద్ధర్మకాలం. సెవెంత్ క్వశ్చన్, విరామ చిహ్నములు మొత్తం ఎన్ని? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 60. ఆన్సర్ ఈస్ 10. విరామ చిహ్నములు మొత్తం 10. ఎయిత్ క్వశ్చన్, అనుకరణ చిహ్నానికి గల మరొక పేరు? ఆప్షన్ 1 లిఖిత చిహ్నం, ఆప్షన్ 2 ఉద్ధరణ చిహ్నం, ఆప్షన్ 3 ప్రయోగిక చిహ్నం, ఆప్షన్ 4 సముచ్చయ చిహ్నం. ఆన్సర్ ఈస్ ఉద్ధరణ చిహ్నం. అనుకరణ చిహ్నానికి గల మరొక పేరు ఉద్ధరణ చిహ్నం. నైన్త్ క్వశ్చన్, అసమాపక క్రియలు వచ్చినప్పుడు వాడే విరామ చిహ్నం ఏది? ఆప్షన్ 1 ప్రశ్నార్థక చిహ్నం, ఆప్షన్ 2 కుండలీకరణ చిహ్నం, ఆప్షన్ 3 పూర్ణ బిందువు, ఆప్షన్ 4 వాక్యాంశ బిందువు. ఆన్సర్ ఈస్ వాక్యాంశ బిందువు. అసమాపక క్రియలు వచ్చినప్పుడు వాడే విరామ చిహ్నం వాక్యాంశ బిందువు. 10th క్వశ్చన్, 3 మాత్రల కాలపు విరామాన్ని సూచించే విరామ చిహ్నం ఏది? ఆప్షన్ 1 న్యూన బిందువు, ఆప్షన్ 2 ఖండ బిందువు, ఆప్షన్ 3 పొడవు గీత, ఆప్షన్ 4 అర్ధగీత. ఆన్సర్ ఈస్ న్యూన బిందువు. 11th క్వశ్చన్, ప్రత్యక్ష కథప వాక్యాల్లో ఉపయోగించే విరామ చిహ్నం ఏది? ఆప్షన్ 1 కుండలీకరణ చిహ్నాలు, ఆప్షన్ 2 వాక్యాంశ బిందువులు, ఆప్షన్ 3 అనుకరణ చిహ్నాలు, ఆప్షన్ 4 ఆశ్చర్యార్థక చిహ్నాలు. ఆన్సర్ ఈస్ కుండలీకరణ చిహ్నాలు. ప్రత్యక్ష కథప వాక్యాల్లో ఉపయోగించే విరామ చిహ్నం కుండలీకరణ చిహ్నాలు. చూశారు కదండి,
ఈ వీడియోలో కాలాలు విరామ చిహ్నాలను బేస్ చేసుకొని టెట్ మరియు డిఎస్సికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ మీద టెట్ మరియు డిఎస్సికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.